మరణాత. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరచిన బైబిలు మిషను దేవుని బోరా అనే కార్యక్రమమును వీక్షించుచున్న దైవ సేవకులకు, విశ్వాసులకు, మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులకు శుభములు, దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. దేవుని బోరా శబ్దము వినే గడియవచ్చినది. దేవుని బోరా శబ్దము వినే గడియవచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని చేరుదాం, సంతోషముతో ప్రభుని చేరుదాం. దేవుని బోరా శబ్దము వినే గడియవచ్చినది. దేవుని బోరా శబ్దము వినే గడియవచ్చినది. దేవుడు తన శిష్యుడైనటువంటి యోహాను వ్రాయించిన ప్రకటన గ్రంథమును దేవుని భక్తుడైన ఎం దేవదాసు అయ్యగారు ప్రభువును అడిగి ప్రకటన గ్రంథ వివరమును వ్రాసిరి. ఆ ప్రకటన గ్రంథ వివరణ పుస్తకములో నుండి 19 భాగములను మనము ఇంతవరకు ధ్యానించి ఉన్నాము. ఇక 21 భాగములను ధ్యానించుచుండగా ప్రభువు నామము పేరట ప్రార్థన చేసుకొని ఆయన సహాయము ద్వారా కొనసాగించుకుందాము. ప్రార్థన. పరలోకమందు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉండి నిత్యము మహిమ పొందుతున్నటువంటి దేవా వందనములు. అలాగునే భూమి అందంతట కూడా నీవు మహిమ పొందుతున్నందున నీకు వందనములు. తండ్రి, ప్రకటన గ్రంథ వివరణ పుస్తకములో నుండి ధ్యానాంశములు జరిగించుచుండగా ధ్యానాంశములను చదువుతున్నటువంటి వివరించుతున్నటువంటి నాకు అపరిమిత జ్ఞానము కలిగినటువంటి నీవు, పరిమిత జ్ఞానము కలిగినటువంటి నాకు నీ జ్ఞానాత్మను నాకు అనుగ్రహించి వినుసున్నటువంటి వారికి వినగల చెవిని, గ్రహించగల మనస్సును, దానిని బట్టి నిన్ను చూడగల ఆత్మ నేత్రమును మీరే మాకు అనుగ్రహించి మహిమా పొందుమని మమ్ములను కొనుపోవుటకు మధ్యాకాశములో వచ్చుచున్న వరుడైన క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము
మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి 3వ వచనము వరకు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూసినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువు వాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు అని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రకటన గ్రంథములో మరి మహిమ గల ప్రభువును చూపించుచున్నటువంటి అధ్యాయమై ఉన్నది. ప్రకటన గ్రంథమునకు ఇది ప్రవేశ అధ్యాయమై ఉన్నది. ఈ అధ్యాయములోని సంగతి మొదటి శతాబ్దములోనే జరిగిన సంగతులై ఉన్నవి. అది జరిగిన విధము ఎలాగనగా, తండ్రి కుమారునికిని, కుమారుడు దేవదూతకును, దేవదూత యోహానుకును, యోహాను సంఘమునకును వ్రాసి పంపిన వర్తమానము ఈ ప్రకటన గ్రంథ పుస్తకములోనున్నది. ఆ వర్తమానమును విన్న సంఘము లోకమునకు వర్తమానము పంపవలసి ఉన్నది. ఏ విధముగా అయితే ప్రభువు దేవుడు తమ కుమారునికిని, తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేవదూతకును, దేవదూత వచ్చి ఖైదులోనున్నటువంటి యోహానికి ఏ విధమైతే వర్తమానము తీసుకొని వచ్చి చెప్పగా విన్నటువంటి యోహాను వ్రాయగా, అది మన చేతులకు నేటి కాలములో, నాటి కాలము నుండి నేటి కాలం వరకు ఈ ప్రకటన గ్రంథం ఉన్నను. మధ్యలో కొంతకాలము చీకట కాలము, దాసబడిన కాలమందు దేవుని లేఖనముల పుస్తకములు దాయబడిన గాని, దేవుడు తన కృపను బట్టి తన భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలును వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నారు. నేడు అనేక భాషలలో అది ముద్రింపబడి అనేకుల చేతుల్లోనికి అది ఉన్నది. నేటి కాలం మన భాషల్లో కూడా ముద్రింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు మన చేతిలోనున్నది. ఏ విధముగా అయితే పరలోకము లేక దేవలోకము నుండి వర్తమానము భూలోకములో ఉన్నటువంటి యోహాను దగ్గరికి వచ్చినదో, యోహాను దగ్గరికి మన దగ్గరకు ఏ విధముగా చేరినదో, మన దగ్గర నుండి లోకమునకు ఏ విధముగా ఈ వర్తమానము చేర్చనై ఉన్నామో మనము చేయవలసిన పని అయి ఉన్నది. వాక్య ఉపదేశము బోధించవలసినటువంటి పని నేటి సేవకులకు బహు భారమైనటువంటి, భారముగా భుజములమై పెట్టబడినటువంటి భారమై ఉన్నది. కాబట్టి ప్రతి దైవ సేవకుడు ప్రకటన గ్రంథ విషయములను దేవుని పరిశుద్ధాత్మ ద్వారా అందుకున్న విషయములను లోకమునకు ప్రకటించవలసిన ఉన్నది. ప్రతి దేవుని మందిరములలోనూ బహిరంగముగా జరుగుతున్నటువంటి స్వార్థ సభలలోనూ ప్రకటన గ్రంథ విషయములను, ప్రభువు యొక్క రెండవ రాకడ యొక్క విషయములను బహుగా
బోధించవలసినదై ఉన్నది. ఆ వర్తమానము నిన్న సంఘము లోకమునకు వర్తమానము పంపవలసి ఉన్నది. ఏమిటా వర్తమానం అనగా, ఎం దేవదాసు అయ్యగారు రచించిన తెలుగు క్రైస్తవ కీర్తనలో పుస్తకములో నుండి 98వ పాట పల్లవి ఈ విధముగానున్నది. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి, పూర్వదోషకారులు సంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి అని ఈ యొక్క రాకడ వర్తమానమును బహుగా బోధించవలసిన బాధ్యత ప్రతి సేవకుని మీదను విశ్వాసుల మీదను ఉన్నది. ఇప్పుడు మీకు ఒక సందేహము రావచ్చు. అదేమిటంటే, మనము బోధించుతున్న కొలది వ్యతిరేకత ఎక్కువవుతున్నది కదా, దేవుడైనటువంటి తండ్రి స్వయముగా వచ్చి లోకమునకు చెప్పకూడదా అని అనేకులు అనుకోవచ్చుము. కానీ అది క్రమము కాదు. ఎందుకనగా ఎం దేవదాసు అయ్యగారు రచించిన రక్షణ పద్యములలోని 49వ పద్యాయమును ఆయన వ్రాయిసు ఒక వరసలో ఈ విధముగా ఉన్నది. దేవుండే స్వయముగా దిగి వచ్చి కన్బడ్డా, నరులు భస్మంబై నలుగకుండ్రే. దేవుడే స్వయముగా మరి ఈ భూమి మీదకి దిగి వచ్చినట్లయితే నరులేమవుతారు? భస్మమైపోతారు. కాబట్టి దేవుడే స్వయంగా వచ్చి చెప్పుట కుదరదు. మరి ఆదికాండము 32వ అధ్యాయము మరి 30వ వచనములో యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రంతయు కూడా మరి ప్రార్థనలో దేవునితో పెనుగులాడి, ఆ పెనుగులాడిన తర్వాత దేవుడు మరి నేను తెల్లవారుసున్నది కాబట్టి వెళ్ళాలనన్నప్పుడు, అతడు పట్టు వేయకుండా ఉన్నప్పుడు దేవుడు అతని తొడగూటును మీద పెనుగులాడి ఉన్న యాకోబు తొడ గూడు వసిలని ఉన్నాయి. తరువాత దేవుడు అతని పేరును, యాకోబు పేరును ఇశ్రాయేలే అని పేరుగా మార్చి దీవించి ఆశీర్వదించి వెళ్ళిపోయిన తర్వాత 30వ వచనంలో యాకోబు అనుకున్నటువంటి మాట ఏమిటంటే, నేను ముఖాముఖిగా దేవుని చూసి తిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టారు యాకోబు గారు. దేవుని ముఖమును చూసుకున్నాను కదా, చనిపోతాను అనే ఆలోచన కాకుండా బ్రతికి ఉన్నందుకు దేవుని ముఖం అనే పేరును పెనూయేలు అనే పేరును పెట్టిగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు స్వయముగా ఈ భూమి మీదకి రాలేరు. ఎందుకంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. కాబట్టి ఆ తేజస్సులో వసించుతున్నటువంటి ప్రభువు దేవుడు భూమి మీదకు వచ్చినట్లయితే మనుష్యులు భస్మైపోతారు. అందుకే దేవుడు నరుడిగా మన మధ్యకి యేసుక్రీస్తు అనే నామమును ధరించుకొని వచ్చి ఉన్నారు. సరే, మరి అలాగా అందుకే దేవుడు ఒకరి ద్వారా ఒకరికి సంగతులు తెలియజేయుట క్రమమై ఉన్నది.
దేవలోకపు సంగతులు భూలోక వాసులకు అంచెల మీద అందజేయాలి, అది క్రమమయ్యున్నది. అలాగే ప్రకటన కూడా అంచెలంచెలుగా వార్తలు వచ్చెను. దేవుని చిత్తమును బట్టి దేవుడు ఏర్పరిచిన రక్షణ అందరకు పాలుండవలెననున్నదే రక్షణ విందు. ఆ రక్షణ విందును పరలోకములో వడ్డించేవారు ఎవరనగా తండ్రి, కుమారుడు, దేవదూతలు ఆ రక్షణ విందును వడ్డించెదరు. ఇక ఆ రక్షణ విందును భుజించేవారు లేక తినేవారు ఎవరనగా సేవకులు. ప్రకటన వర్తమానమును అందుకొని అందరికీ అందేలా బోధింపవలెను. అలా బోధించేవారందరూ సేవకులే. అందరూ సేవకులమే, సేవకులమే. యేసు ప్రభు వారు కులము అనే మాటను బట్టి ఎవరైతే కులములో ఉంటారో వారు పరలోక రాజ్యం వెళ్ళరని ఒక సూక్తి కూడా ఉన్నది. అలాగే రక్షణ పద్యములలో కూడా మరి కులము గురించి కూడా వారు వ్రాసించినారు. మరి 68వ పేజీలోని అది ఉన్నది. మాటలలో కులమును మాటలలో కులమును రూపు మాపవలయు, వ్రాతలో కులమును నెడబాపవలయు, నిమ్న జాతికి తగు విద్య నేర్పవలయు, సంకర వివాహమందది గృంకవలయు. సంకర వివాహమందది ఏమవుతుందంటే గృంకిపోద్దంటే మాసిపోతుంది. కాబట్టి దైవ సేవకులైనటువంటి వారు ఈ విషయాన్ని గ్రహించుకొని విశ్వాసులకు కూడా తెలియపరిచి మాదిరి జీవితమును కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అంతేకాదు 2014వ సంవత్సరంలో ప్రభు ఆత్మ నాలోనికి వచ్చి నాకు తెలియకుండానే ఒక పద్యము నా నోట నుండి పాడినారు. అది ఎలాగంటే, కులమును నీవు దినదినమును నీలో కృషింపవలయును, మతమును నీలో దినదినమును మార్చుకొనవలయును, దైవరూపమును నీవు దినదినమును నీవు ధరింపవలయును, కులమతమును వీడి పరలోక భాగ్యము పొందవలయును అని. కాబట్టి మనము గ్రహించుకొనవలసిన విషయమై ఉన్నది. యేసు ప్రభువు వారు తన జన్మకాలమందు తండ్రి కుమారుని లోకమునకు పంపెను. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెననే వాక్యమును బట్టి తండ్రి లోకమునకు ఎలాగ పంపారో అలాగే కుమారుడు లోకమునకు వచ్చినారో ఈ వార్త దేవదూతలు
మంద కాపరులకు అనగా గొర్రెల కాపరులకు తెలియజేసినారు. మరి ఆ వార్త విన్నటువంటి గొర్రెల కాపరులు లేక మంద కాపరులు దేవదూతలు చెప్పినటువంటి వర్తమానము చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వారు తాము విన్నవాటిని బట్టి వారు సూచుటకు వెళ్ళి సూసిసు దేవుని మహిమపరచుసు వినవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుసు స్తోత్రము చేసు వారు తిరిగి వచ్చినట్లుగా లూకా సువార్త 2వ అధ్యాయము 15 నుండి 20వ వచనము వరకు ఉన్నది. కాబట్టి ప్రియులారా, అలాగే ఎం దేవదాసయ్య గారు రచించిన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 17వ పాట 4వ చరణములో ఏమని ఉన్నది? మనసున చూడండి బాలుని మనసును చూడండి, బాలుని మనసును చూడండి, జనన వార్తను వినిన వెంటనే జనన వార్తను వినిన వెంటనే మనస్సున భీతి ఎనిగిన వారై మనసానందంబును గలవారై శని శిశువును చూసిన గొల్లలా అనే పాట ప్రకారము అలాగుననే మరి మనము కూడా తెలియజేయువారమై ఉండవలెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో దేవుడు తన సేవకులకు తన విషయములను తెలియజేయనని ఉన్నది. మరి కొన్నిసార్లు కొన్ని విషయములు దేవుడు తన వారి ద్వారా అనగా విశ్వాసులకును దేవునికి భయపడు వారికి కొందరికి కొన్ని విషయములను తెలియజేసి ఉన్నారు ప్రభువారు. అయితే ప్రకటన గ్రంథములోని మర్మములను మాత్రము తన సేవకులైన వారికి మాత్రమే తెలియజేయునని ఉన్నది గనుక ఇది ప్రత్యేకమైన గ్రంథము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము ఆయన పద్మాసు ద్వీపమున పరవాసి అయి ఉన్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది. యోహాను దేవుని వాక్యమును బోధించినందున క్రొత్త సంగతులు దేవుడు యోహానుకు బోధించెనారు. యోహాను దేవుని వాక్యమును బోధించినందున దేవుని మర్మములను కూడా బోధించగలిగినారు. దేవుడు కూడా ఆయనకు తన మర్మములన్నిటిని కూడా బోధించి ఉన్నారు. మరి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము మరి 14వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయునని ఉన్నది. అలాగుననే దానియేలు గ్రంథము పుస్తకము 2వ అధ్యాయము 19వ వచనములో అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను.
అని వాక్యము సెలవిచ్చుచున్నది. అలాగే 2:47లో కూడా మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు నెబుకద్నెజరు అనే రాజు ప్రత్యుత్తరమిచ్చినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉన్నది. అలాగుననే మార్కు సువార్త 4:11 కూడా అందుకాయన దేవుని రాజ్య మర్మము అనగా తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను గూర్చి తెలియపరిచినటువంటి మాట ఉన్నది. అలాగనే రోమీలకు రాసినటువంటి పత్రిక 16:25-27 వరకు సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరుచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అనే వాక్యము పౌలు గారు రాసి ఉన్నారు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:1 ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలనని పౌలు గారు హెచ్చరించుచున్నారు. అలాగుననే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4:4 కూడా ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని లేక ప్రవేశద్వారము తెరువవలనని మా కొరకు ప్రార్థించుడి అని పౌలు గారు అన్నట్లుగా నేడు ఈ దీనుడనైనటువంటి నేను కూడా ప్రార్థన చేయుమని మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట వేడుకొనుచున్నాను. కాబట్టి ప్రియులారా, మరి అలాగుననే దేవుడు కొన్ని సంవత్సరముల నుండి కొత్త సంవత్సరములో ప్రవేశింపక పూర్వము ప్రతి డిసెంబరు 25వ తారీఖున సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువు తన స్వరము ద్వారా కానీ లేక నా హృదయములోకి వచ్చి ఆత్మ మాటలాడుట ద్వారా కానీ చెప్పుతున్నటువంటి ప్రతి సంవత్సరము చెప్పుతున్నటువంటి సంగతులలో ఈ 2025వ సంవత్సరపు సంగతి గురించి చెప్పినటువంటి విషయము ఏమిటంటే సన్నిధిలో నుండగా ప్రభు యొక్క మాటలు మహిమలోనున్న మర్మము మహిలోనికి వచ్చినది. ఎందుకంటే తన ప్రేమ రూపముతో కలిసుండుట కొరకు. మహిలోనున్న మహిమ వరుని రూపమా, మనసు మార్చుకో, మాయ రూపమును విడిసిపో, మనవారిని కలిసి మహానందములో మురిసే మానవ దైవ రూపమా మరణాత. ఇది ఈ 2025 సంవత్సరంలో కొరకు
ప్రభువు వారు డిసెంబర్ 25/12/2024 చెప్పినటువంటి మాట అయ్యున్నది. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండి సహవాసము చేసినట్లయితే ఆ యొక్క సహవాసమును బట్టి దేవుడకు మనకు అనుగ్రహించేటువంటి మాట అయ్యున్నది. 1 దేవుడు ఉన్నాడు, 2 వాక్యము ఉన్నది, 3 యోహాను ఉన్నాడు. యోహాను దేవుని సేవ చేసినాడు గనుక దేవుని సేవకుడు అని పిలిపించుకున్నాడు. 2 యోహాను దేవుని వాక్యమును బోధించుకున్నాడు గనుక దేవుని వాక్య సేవకుడు అని పిలిపించుకున్నాడు. 3 యోహాను దేవుని వాక్యము ప్రజలకు అవసరమైన బోధ బోధించినాడు గనుక ప్రజల సేవకుడైనాడు యోహాను. దేవుని సేవకుడు, వాక్య సేవకుడు, ప్రజల సేవకుడు. ఈ 3 విషయములలో యోహాను సేవకుడు గనుక దేవుడు తన మర్మములను సేవకులకు చెప్పును గాని ఇతరులకు కాదు, అనగా తన దాసులకు అన్నట్లుగా ఇతరులకు కాదు. ఇతరులకు ఎప్పుడు ఏమి చెప్పవలెనో అది దేవుని ఇష్టము మరియు దేవుని చిత్తమై ఉన్నది. అందుకే దేవుడు దావీదును గూర్చి నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని దావీదును గూర్చి దేవుడు సాక్ష్యము పలికారు. అంతేకాదు, ప్రకటన గ్రంథమును వ్రాసినటువంటి యోహాను గారు కూడా దేవుని యొక్క రొమ్మున ఆనుకునేవాడు అనే మాట కూడా ఉన్నది. మరి యోహాను కంటే ముందు భక్తులందరూ ఉన్నారు. వారు దేవుని సేవకులే. అయితే వారు కొద్దిగాను, యోహాను అధికముగాను దేవుని వాక్యమును బోధించినాడు. ఇది ఎలా జరిగినదంటే, యోహాను యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించుటకు, యేసు ప్రభువు పనిని ఎక్కువగా చేయుటకు అది ఏ కారణము. దేవుని సేవ ఎక్కువ సేవ చెయ్యాలి అంటే దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. దేవునిని ఎక్కువగా ప్రేమించుటయే కాకుండా దేవుని పనిని కూడా ఎక్కువగా చేయాలి. ఎవరైతే దేవునిని అనగా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తారో వారు ఎక్కువ పని చేస్తారు. తక్కువ ప్రేమించేవారు తక్కువ పని చేస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన గ్రంథములో చెప్తూ ఈ విధముగా మరి సహవాసమును గూర్చి చెబుతూ ఈ మాటలను తెలియజేశారు. సహవాసము, యోహాను సువార్త మరి 13వ అధ్యాయము 13వ అధ్యాయము 23-25 వచనం వరకు ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుసుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుసు ప్రభువా వాడెవడని ఆయనను అడిగెను. ఇది
ఈ సందర్భము మేడగదిలో వారు పస్కా విందును ఆచరించుతున్నటువంటి సమయంలో మీలో ఒకడు నన్ను అప్పగించును అని ప్రభువు పలికిన మాటను బట్టి మరి పేతురు యేసు పక్కన ఉండి ఉన్నటువంటి యోహాను శిష్యుడకు సైగ చేసి ఎవరో అడుగు అడుగు అని సైగ చేసినప్పుడు యేసును రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను ప్రభువును అడిగారు. వాడెవడని ఆయనను అడిగిన వారెవరంటే ఆయనను ప్రేమించి ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహానే. అలాగే 21వ అధ్యాయము 20వ వచనములో కూడా మనము చూసినట్లయితే 21 అధ్యాయము 20వ వచనములో పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూసెను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క యేసును ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను చూసి పేతురు గారు అక్కడ అడుగుతున్నారు, మరి యోహాను సంగతి ఏమిటి అని. మరి అదందరికీ తెలుసున్నటువంటి విషయమే. ఇక్కడ మనము మరి యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 18వ వచనములో మనము చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే లేక జనతైక కుమారుడే లేక అద్వితీయ దేవుడే అని ఉన్నది, ఆయనను బయలుపరచెను. దేవుని బయలుపరిచిన వారెవరంటే మన ప్రభువును రక్షకుడును వరుడును ప్రియుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ప్రియులారా, అలాగే ప్రేమ 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 ఈ ప్రేమ కలిగినటువంటి మరి వారిలో మరి వారు ప్రేమించేవారై ఉంటారని, ప్రేమించి వారే దేవుని పనిని త్వరితంగా ఎక్కువగా చేయగలుగుతారని వాక్యం సెలవిస్తున్నది. మరి మనం కొన్ని విషయములను చూసినట్లయితే మరి లూకా సువార్త 16వ అధ్యాయము మరి 22వ వచనములో మనము చూసుకున్నట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయము 22, 23ను మనము చూసుకున్నట్లయితే అక్కడ ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిబెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, రాకడ విశ్వాసులారా, ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ₹1,00,00,000 కంటే ఎక్కువైనటువంటి విలువ కలిగినటువంటి మాట. మరి మనకందరకు తెలిసినటువంటిదే ధనవంతుడు దరిద్రుడైనటువంటి లాజరు గురించి. లాజరు చనిపోయి మరి అబ్రాహాము యొక్క రొమ్మున ఆనుకొనుటకు దేవదూతల ద్వారా కొనుపోబడ్డాడు. ఎంత ధన్యత ఉంది! మనము కూడా అట్టి ధన్యత పొందాలని ఈ మాట చదువుతున్నప్పుడును, ఈ మాటలు వినుసున్నప్పుడును మన ఆత్మకు ఆశ కలగటం లేదా? ఎంత ధన్యత ఉండది! అబ్రాహామును రొమ్మును ఆనుకొనుటకు ప్రభువు రాకడ ఆలస్యమయ్యి ఈ శరీర విషయంలో మరణమవుతే కనుక దరిద్రుడైనటువంటి లాజరు వలె మనము కూడా అబ్రాహామును రొమ్మును ఆనుకొనుటకు దేవదూతలు వచ్చి కొనిపోతే ఎంత ధన్యత అండి. లేదా
ప్రభువు రాకడ నేడే వచ్చినట్లయితే, ఇప్పుడే వచ్చినట్లయితే ఆ రాకడలో కలుసుకునే భాగ్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుణ్ణి ఎదుర్కొని మధ్యాకాశంలో ప్రదానం చేయబడి పరలోకమునకు కొనుపోబడదాం కదా. అక్కడ కూడా ఆయన రొమ్మును ఆనుకునే భాగ్యము దొరికితే ఎంత ధన్యత అండి. ఒకవేళ ఆయన రొమ్మును ఆనుకునే ధన్యత మనకు దొరకకపోయినను ఆయన ఎదురుగా ఉండి ఆయనను చూసుసు స్తుతించుసు మహిమపరచుసు ఘనపరచుటయే ఆయన రొమ్మును ఆనుకొనుటయే ఉన్నది. ఎంత ధన్యత. అందుకే భక్తులైనటువంటి వారు మరి కన్వెన్షన్ కీర్తనలోని ఒక పాటను వ్రాసి ఉన్నారు. అది ఏమిటంటే మరి కన్వెన్షన్ కీర్తన పుస్తకంలోని 6వ పాట 5వ శరణము. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ రొమ్మున ఆనుకొనుటే నాకున్నవి మరసి వినుట. నీ రొమ్మున ఆనుకొనుటే నాకున్నవి మరసి వినుట. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ముందునకు నడిపించు. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ముందునకు నడిపించు. ఇప్పుడైతే మనము యోహాను వలె అలాగే మనము కూడా ప్రభువు యొక్క రొమ్ముని ఆనుకున్నట్లయితే ఆయన యొక్క హృదయం యొక్క సప్పుడు శబ్దము మన ఆత్మ చెవులు విన్నప్పుడు ఎంత ధన్యత, ఎంత హాయి, ఎంత ఆనందము, ఎంత సంతోషము. అట్టి కృపను ప్రతి ఒక్కరికి ప్రభువు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి దానిని మనము పొందుకునే వారముగా ఉండాలి, కానీ పోగొట్టుకునే వారముగా ఉండకూడదు. ఈ మాట చెప్పుచున్నప్పుడు నాకు ఒక మాట గుర్తు వచ్చుచున్నది. మరి ఒక దినము ఒక సంఘమునకు 27 మంది దైవ సేవకులము వెళ్ళినప్పుడు ఆ వేదికపై మరి 27 మంది నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన భక్తుడైనటువంటి దేవదాసయ్య గారు తీసుకొని వచ్చి నాతో కొన్ని మాటలు నా చెవిలో చెప్పారు వినిపడేటట్టు. ఏమిటంటే, ఆ కాలమందు నేను నేటి కాలం వరకు కావలసిన వారి కొరకు నేను కన్నీరు కార్చాను. అది ప్రభువు విని అంగీకరించి కృపను చూపుతున్నారు కాబట్టి అది పొందుకోవాలి కానీ పోగొట్టుకోకూడదని మాటను నాకు వినిపించారు. అది సెల్ ఫోన్లో వ్రాసి ఫోటో కూడా తీశాను. మరి అది ఎప్పుడొకప్పుడు చూపించగలుగుతాను, ఎవరైనా అడిగితే గనక పంపించగలుగుతాను. మరి పొందుకోవాలి కానీ పోగొట్టుకునే వారముగా మనం ఉండకూడదు. యోహాను ఎక్కువగా దేవునితో సహవాసము చేసి ఉన్నారు కాబట్టి గనుక దేవుడు యోహానుకు ఎక్కువ బయలుపరిచినారు. కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు
అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడని వాక్యము వ్రాయబడి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు అను తన కుమారుడై యేసుక్రీస్తుతో, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో మనము సహవాసము చేయువారమై ఉండాలి. అందుకే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో కూడా ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుసు సత్యమును జరిగింపకుందము. ఎవరైతే మరి దేవునితో సహవాసము, దైవ సహవాసములో ఉన్నామని చెప్పుకొనుసు చీకటిలో నడుచనగా పాపపు క్రియలలోనే, పాపములోనే నడిచినట్లయితే వారు అబద్ధమాడుసు సత్యముని ఏం చేస్తారు? జరిగింపకుండా ఉంటారు. అట్టివారముగా మనము ఉండకూడదు. అంతేకాదు ప్రియులారా, ప్రతి స్థలమందు ప్రార్థన జరుగు ప్రతి స్థలమందు దైవ సేవకులైనటువంటి వారు దీవెనలు ఇస్తారు. అనేక రకాలుగా దీవెనలు ఇస్తూ ఉంటారు. అనగా తండ్రి అయిన దేవుని పేరుని ఎత్తి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరుని ఎత్తి, పరిశుద్ధాత్మ యొక్క పేరుని ఎత్తి, ఇంకా ఏయో సంగతులు కలుపుసు దీవెనలు ఇస్తారు. కానీ ఆ విధముగా ఇచ్చుట కొంతవరకే మంచిది. కానీ దైవవాక్యము పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి దైవవాక్యమును బట్టి దీవించుట ఉత్తమమై ఉన్నది. అది బైబిల్ మిషన్ వారికి మరి దేవదాసయ్య గారు తెలుగు క్రైస్తవ కీర్తనలో సంఘ ఆరాధనలోని ముగింపులో ఇచ్చినటువంటి ప్రభు దీవెన ఏమనగా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును సదాకాలం మీకు తోడయుండునుగాక అనే దీవెనను మనము ఇచ్చుట ద్వారా ఎంతో ఉత్తమమైనటువంటి ఆశీర్వాదము తీసుకున్నటువంటి వారికి కలుగుతుంది. దానిలో మనము చేర్చకూడదు, తీసివేయకూడదు. అలాగుననే ఇప్పుడును క్రైస్తవ సంఘములోనున్న సేవకులైనటువంటి వారు దేవునితో సహవాసము చేసి దేవుని ద్వారా క్రొత్త సంగతులు నేర్చుకొని సంఘమునకు బోధించువారినై ఉండవలెను. దైవ సేవకులు దైవ సన్నిధిలో లేక దేవాలయములో దేవుని సహవాసములో ఉంటూ క్రొత్త విషయములను ఏం చేసుకోవాలి? దేవుని దగ్గర నేర్చుకుంటూ. మరియా బేతనీలో ఉన్నటువంటి మార్తగా చెల్లెలు మరి మరియమ్మ గారు ఏం చేశారు? యేసు ప్రభు పాదాల దగ్గర నుండి ఉత్తమమైన దాన్ని నేర్చుకున్నారు. అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదని ప్రభు చెప్పారు. అలాగా నేనైనా మీరైనా సరే ప్రభువు పాదాల దగ్గర మనము నేర్చుకున్నట్లయితే ఉత్తమమైనది, అది మన యొద్ద నుండి ఎవరు దొంగిలించలేరు. కాబట్టి ప్రియులారా, క్రొత్త సంగతులను నేర్చుకోవాలంటే, క్రొత్త విషయములను చెప్పేటువంటి ప్రభువు దగ్గర మనము సహవాసములో ఉండాలి. మరి బైబిల్ మిషన్ వారమైనటువంటి మనము ఇంకా ఏ మిషన్లోని ఏ పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైనా సరే దేవుని సహవాసములో ఉండుట ఎంతో మంచిది. ఒకనాడు ఎం దేవదాసు అయ్యగారు రాజమండ్రిలో సభలో ప్రసంగము చెప్పుటకు సిద్ధపడి ఉన్నటువంటి
నాటి మాజీ అధ్యక్షుడు అయినటువంటి బైబిల్ మిషన్కు మాజీ అధ్యక్షుడైనటువంటి రెవరెండ్ బి ఎలీషా అయ్యగారు తాడేపల్లిగూడెం వారిని పిలిచి వాక్యము చెప్పమన్నప్పుడు దేవదాస్ అయ్య గారు ఎలీషా గారిని అన్నారంట, అబ్బాయ్ నీవెంత సమయము వాక్యము చెప్పుతావు అని. అయ్యా 40 నిమిషములు అన్నారంట. మరి దేవదాస్ అయ్య గారు దానిని 7 భాగములు చేసి చెప్పాలి అని అన్నారు. 7 భాగములు చేస్తే వచ్చినటువంటిది ఎంతంటే కేవలము 75 సెకండ్లు వస్తుంది. క్షమించాలి, 40 నిమిషాలు సగం చేస్తే 20 నిమిషములు, 20 నిమిషములు సగం చేస్తే 10 నిమిషములు, 10 నిమిషాలు సగం చేస్తే 5 నిమిషములు, 5 నిమిషాలు సగం చేస్తే 2:30, 2:30 సగం చేస్తే 1:15, 1:15 సగం చేస్తే 37:30 అని వస్తుంది. మరి 37:30 సెకండ్లలో వాక్యము చెప్పి ముగించాలి అని అన్నారు. అప్పుడు చక్కగా వారు 3 మాటలు తెలిపినట్లుగా పెద్దలు చెప్పగా నేను వింటిని. అది ఏమిటంటే, పరలోకము నుండి ప్రభువు వచ్చెను. ఆయన వచ్చినప్పుడు తెచ్చినది ఏమిటంటే రక్షణను తెచ్చెను. రక్షణను తెచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసు మనకు ఇచ్చి వెళ్ళెను. ఎవరైతే ఆ రక్షణను పుచ్చుకొని ఆయన వచ్చిస్తున్నటువంటి ప్రభువు కొరకు ఎదురు చూస్తారో వారిని అందరినీ ప్రభు వచ్చి పరలోకమునకు తీసుకొని వెళ్ళును అనే మాట చెప్పి ఆమెన్ అని చెప్పి ఈ వాక్యము మీ అందరి హృదయంలో ఫలింపచేయునుగాక అని ముగించారంట. ఎంత గొప్ప విషయం అండి. అంతేకాదు, ఇంకొక మాటను కూడా నేను విన్నాను. అదేమిటంటే, అబ్బాయ్ మీరు దేవుని వాక్యమును బోధించాలంటే 1 గంట దేవుని సహవాసము కలిగి సన్నిధిలో ఉంటే 10వ వంతైనటువంటి 6 నిమిషములు మీరు ఆత్మతో బోధించగలరు. అలాగే 40 నిమిషముల వాక్యమును బోధించాలంటే సుమారు 7 గంటలు దైవ సన్నిధిలో దేవునితో సహవాసము చేస్తే 7 × 6 నిమిషములు 42 నిమిషములు దేవుని ఆత్మ ద్వారా నింపబడి వాక్యోపదేశము చేయగలుగుతారు. నేడు ఎంతమంది గంటలు అనగా సుమారు 45 నిమిషముల వాక్యము చెప్పాలంటే 7 గంటలు సుమారు దైవ సన్నిధిలో ఉండి దేవుని సహవాసములో ఉండి ఆత్మతో చెప్పబడిన వారు ఎంతమంది ఉంటారంటారు? బహు తక్కువ. అక్కడ ఉన్నారు. ఎంతోమంది వాక్యోపదేశం చేసేవారు ఉన్నారు. జ్ఞానమును బట్టి, నేర్చుకుని దానిని బట్టి, అనుభవమును బట్టి చెప్పుట జరుగుతున్నది, మంచిదే. కానీ ఆత్మకు ఆత్మీయ ఆహారము కావాలంటే జీవాత్మకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ జీవాత్మకు ఆహారం అందించినప్పుడే ఆ జీవాత్మ బలపరచబడతాది, స్థిరపరచబడతాది, పరిశుద్ధాత్మతో అంటుకట్టబడి ఫలింపులోనికి వస్తుంది. అందుకే శరీర సంబంధమైనటువంటి విషయములు వింటాది, సంతోషపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయములు విన్నప్పుడే ఆత్మ సంతోషిస్తుంది. కాబట్టి ఆత్మ ఫలములు ఉన్నాయి, శరీర ఫలములు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, మనము దైవ సన్నిధిలో దేవుని సహవాసములు ఉండాలి. అలాగున్నటువంటి యోహాను గారు దగ్గరికి పరలోకము నుంచి ప్రభువే వచ్చి భవిష్యత్ విషయాలను ఆయనకు చూపించి, భూలోకములో ఖైదులో ఉండగా చూపించారు, పరలోకము కూడా తీసుకుని వెళ్ళి పరలోక విషయాలు కూడా ఆయనకి చూపించినట్లుగా వాక్యము సెలవిచ్చుతున్నది. కాబట్టి క్రొత్త సంగతులు నేర్చుకుని సంఘమునకు బోధించువారై ఉండాలి నేటి కాల సేవకులు. అట్టివారు దేవుని సేవకులై
వాక్య సేవకులై సంఘ సేవకులై దినదినము దేవుని మహిమా పరిసెదరు. క్రొత్త విషయములు లేనిదేయి క్రొత్త మిషను ఎందుకు రావలెను. క్రొత్త విరాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం బెక్కును. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. తెలుగు క్రైస్తవ కీర్తనలోని 72వ పాటలో 132వ చరణములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి క్రొత్త విషయములను మనము నేర్చుకొని క్రొత్త విషయములు, నేటి కాలపు విషయములు, భవిష్యత్ విషయములు కూడా ప్రభు సన్నిధిలో సహవాసములో మనము ఉండి క్రొత్త విషయములను సంఘమునకు తెలియపరుస్తూ వాళ్ళ క్రొత్తగా నూతన పరచవలసిన బాధ్యత సేవకులకున్నది. ఆ సేవకులు ఏం చేయాలంటే దైవ సన్నిధిలో ఉంటూ దేవుని సహవాసములో ఉంటూ ఆ క్రొత్త సంగతులు ఆయన ద్వారా తెలుసుకొనుసు, ఆయన ఆత్మ ద్వారా మనము సంఘమునకు లోకమునకు బోధించే వారముగా ఉండాలి. అట్టి వారుగా మనము సంసిద్ధులుగా మనముండి సంఘమును రాకడకు సిద్ధపరిచేవారముగా ప్రభువు కృపను బట్టి చేయగల కృపను, సన్నిధి సహవాసము కలిగి ఉండేటువంటి కృపను ప్రభువు వినుసున్నటువంటి దైవ సేవకులకును విశ్వాసులకును, మరి ముఖ్యముగా రాకడ విశ్వాసులందరికీ కృప అనుగ్రహించి కటాక్షముతో కరుణించి దైవాశీర్వాదములు అనుగ్రహించి రాకడకు ఆయత్తపరుసునుగాక. ఆమెన్. ఓ ప్రభువా, నీ వాక్యము మాలో నీ మహిమార్థమై ఫలించినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరికీ మరణాత. ప్రభు వచ్చుచున్నాడు. వందనములు, శుభములు, దైవాశీస్సులు.